హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంతకీ ఏంటిది అని చెప్పి చూస్తున్నారా? నిన్న సాయంత్రం బావ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు నా కోసం ఈ హలీం అయితే తీసుకొచ్చారు. తులసమ్మ చాలా బావుంటది అక్కడ. చాలా బావుంటది. తిను తులసమ్మ అని అయితే తీసుకొచ్చారు. అవును, ఇది చికెన్ హలీమా? మటన్‌దా బావ అంటే, కాదు మటన్‌దే, చాలా బావుంటది అని అయితే చెప్పారు. మరీ ఇంత కొంచెం తీసుకొచ్చావేంటి బావ అని అయితే చెప్పారు. నీకు నచ్చితే చెప్పు, మళ్ళీ రేపు మళ్ళీ తీసుకొస్తాను అని అయితే చెప్పారు. ఇంక మూత తీసి చూస్తే నెయ్యి వాసన, కమ్మటి వాసన అయితే వచ్చింది. చాలా టేస్ట్‌గా ఉంటదని అయితే నేను అనుకుంటున్నాను. నాకు కూడా చాలా ఇష్టం. ఈ నెల రోజులు, ఈ రంజాన్ నెల రోజులు ఎక్కడ చూసినా సరే ఈ హలీమే కనిపిచ్చిద్ది. ఈ ఉపవాసాలు ఉన్నోళ్ళు ఎక్కువగా దీన్ని తింటా ఉంటారు. ఈ పండక్కి నెల రోజులు చాలామంది ఉపవాసాలు ఉంటారు. నిజంగా అలా ఉపవాసం ఉండే వాళ్ళందరూ నీరసం లేకోకుండా శక్తినిమ్మని ఆ అల్లాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ ప్లాస్టిక్ దాంట్లో పెడుతున్నారు కదా! ఆ ప్లాస్టిక్ బిర్యానీలు గానీ, మామూలుగా ఇలా ఏయన్నా మామూలుగా ప్లాస్టిక్ దాంట్లో పెడుతున్నారు కదా! ఆ ప్లాస్టిక్ అయితే మాత్రం అస్సలు వాడకూడదంట. హెల్త్‌కి అస్సలు మంచిది కాదంట. అలా ఉన్న రోగాలు చాలక మళ్ళీ లేనిపోయిన రోగాలెందుకు? ఆ ప్లాస్టిక్ ఉంటే తీసి బయట పడేసేయండి. నేను తెలియక ఇంతకుముందు ఏమన్నా తెచ్చుకుంటే అయి శుభ్రంగా కడిగేసి వాటిల్లో పచ్చడని, కూరని పెట్టుకుంటా ఉండేదాన్ని. ఇప్పుడు తెలిసిన తర్వాత ఆ ప్లాస్టిక్‌యి అయితే అస్సలు వాడట్లేదు. మీరు కూడా వాడకండి. ఎంతమందికి ఈ హలీం అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. కావాలనుకున్నోళ్ళు తెచ్చుకొని హ్యాపీగా తినండి. హెల్త్‌కి కూడా మంచిది.